గొప్పవారు కూడా, గొప్ప అధికారం కలిగిన వారు కూడా, గొప్పగా దేవుని ద్వారా వాడబడిన వారు కూడా, గొప్ప దైవజనులు అని పిలవబడిన వారు కూడా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని పిలవబడిన వారు కూడా మెనీ టైమ్స్ వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, వారు ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం, వారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం. బైబిల్లోనే చూస్తాం. వై am I telling this? It is not that God will leave you, but sometimes you feel God is far from you. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో. Sometimes people say, I don't feel God. God is not a feeling, He is a spirit. ఈ మాట అర్థమవుతుందా? నువ్వు ఆనందంతో ఉన్నప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్, నువ్వు ఆయనకి దగ్గరగా ప్రార్థనలో ఉన్నప్పుడు యూ మైట్ ఫీల్ హిమ్, బట్ సమ్టైమ్స్ యూ ఇన్ పెయిన్, నీ జీవితంలో పోరాటంలో, నీ జీవితంలో సమస్యల్లో నీకు ఓటం వచ్చినప్పుడు, నువ్వు పాస్ అవుతానని ఫెయిల్ అయినప్పుడు దేవుడిని నువ్వు అనుభవించలేవు, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనుషులు నేను బాధ పెట్టినప్పుడు దేవుడు నా మాట వింటలేదేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయి, నిత్యము నీ తోడుంటా వాగ్దానం చేసిన యేసు ప్రభు మనకున్నాడు. నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివి, ముద్రించబడిన వ్యక్తివి అయితే నిశ్చయంగా నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు.